వెల్కమ్ టు ట్యాక్స్ అండ్ జిఎస్టీ అప్డేట్స్ ఛానల్. ఈరోజు మనం జిఎస్టీఆర్ 1లో హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఇవ్వాలా, ఇవ్వనవసరం లేదా, ఇస్తే ఎవరెవరు ఎన్ని డిజిట్స్ వేయాలి, అతి ముఖ్యంగా లెస్ దాన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు B2C సంబంధించిన హెచ్ఎస్ఎన్ సమ్మరీ అనేది ఇవ్వాలా, ఇవ్వనవసరం లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మా అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ దగ్గర నుండి హెచ్ఎస్ఎన్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. నోటిఫికేషన్ నెంబర్ 12/2017 సెంట్రల్ ట్యాక్స్ ఇష్యూడ్ ఆన్ 28th June 2017. ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చేసి July 1st 2017 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. అప్ టు 1.5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఎటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్ మెయింటైన్ చేయనవసరం లేదు. అండ్ మోర్ దాన్ 1.5 crores టర్న్ ఓవర్ అండ్ లెస్ దాన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు అయితే 2 digits అండ్ మోర్ దాన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 4 digits. ఇక్కడ చాలా మంది ఎక్స్పోర్ట్స్ కి 8 digits మెయింటైన్ చేయాలి అని అంటున్నారు. అది ఏ నోటిఫికేషన్ ద్వారా అనేది తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలోనే మీకు దొరుకుతుంది. హెచ్ఎస్ఎన్ రిలేటెడ్ అమెండ్మెంట్ నోటిఫికేషన్ కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే నోటిఫికేషన్ నంబర్ 78/2020 సెంట్రల్ ట్యాక్స్ ఇష్యూడ్ ఆన్ October 15, 2020. ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 1st, 2021 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడం జరిగింది. అప్ టు 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 4 digits మెయింటైన్ చేయాల్సి ఉంటారు. B2B బిల్స్ గాను ట్యాక్స్ ఇన్వాయిస్ లో వీళ్ళు 4 digits హెచ్ఎస్ఎన్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. B2C వాళ్ళకి ఆప్షనల్. అండ్ అదే విధంగా మోర్ దాన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఏదర్ B2B అవనివ్వండి, B2C అవనివ్వండి, వేరే ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ ఖచ్చితంగా 6 digits అనేది మెయింటైన్ చేయాలి. నోటిఫికేషన్ నంబర్ 90/2020 సెంట్రల్ ట్యాక్స్. ఇందులో స్పెసిఫైడ్ కెమికల్స్ని 49 ప్రొడక్ట్స్ని చెప్తూ వాటికి గాను 8 digits హెచ్ఎస్ఎన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ వాళ్ళు ఖచ్చితంగా 8 digits అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 3 నోటిఫికేషన్స్ ద్వారా మనం జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ నుండి ఇప్పటి వరకు హెచ్ఎస్ఎన్స్ ఎవరెవరు ఏ టర్న్ ఓవర్స్ లో ఉన్న వాళ్ళు ఎన్ని డిజిట్స్ హెచ్ఎస్ఎన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరికి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా వేయాలి, ఎవరికి అవసరం లేదు అనేది ఇందులో మనం ఈ 3 నోటిఫికేషన్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. May 2021 నుండి జిఎస్టీఆర్ 1లో హెచ్ఎస్ఎన్ ఆర్ ఎస్ఏసి వీటి యొక్క సమ్మరీ ఇవ్వాలా? ఆన్సర్ అయితే ఎస్, ఖచ్చితంగా ఇవ్వాలి. సో దీనికి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ నెంబర్ 82/2020 సెంట్రల్ ట్యాక్స్ ఇష్యూడ్ ఆన్ November 10, 2020. దీంట్లో మనం 7th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే inform GSTR 1 in the instructions after serial number 17 the following instructions shall be inserted, namely. ఇప్పుడు మన రూల్స్లో అప్డేట్ చేసిన జిఎస్టీఆర్ 1 ఫామ్లోని ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. cbic.gov.in వెబ్సైట్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మనకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో జిఎస్టీ మీద క్లిక్ చేసుకుని రూల్స్లో సిజిఎస్టీ రూల్స్ 2017లో CGST rules 2017 యాజ్ అమెండెడ్ అప్ టు June 1st, 2021 ఇందులోకి వెళ్ళినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి రూల్స్ని అమెండెడ్ అయిన రూల్స్ ఉంటాయి. పార్ట్ బిలో అప్డేట్ అయినవి కానీ అమెండ్ అయినవి కానీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్ బి ఓపెన్ చేసి చూద్దాం. సో పార్ట్ బిలో మనకి సంబంధించి జిఎస్టీఆర్ 1 ఫామ్కి క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఇట్ విల్ బి మ్యాండేటరీ టు స్పెసిఫై ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఫర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఏ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ shall be required to mention as may be specified in the notification issued from the time to time under proviso to Rule 46 of the said rules. రూల్ 46 ద్వారా ఏ రిజిస్టర్డ్ పర్సన్స్కి ఎన్ని డిజిట్స్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్స్
గూడ్స్ ఆర్ సర్వీసెస్ గాను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పామో వాళ్ళు మాత్రమే ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటారు అని ఈ ఇన్స్ట్రక్షన్ లో క్లియర్ గా ఇవ్వటం జరిగింది. B2B కానీ B2C కానీ ఎగ్జామ్టెడ్ ఇలాగా లెస్ క్రెడిట్ నోట్స్ అండ్ యాడ్ డెబిట్ నోట్స్, ఎక్స్పోర్ట్స్, SEZకి వీటన్నింటిని కలుపుకుని మనం హెచ్ఎస్ఎన్లో మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు అని మనం ఈ ఇన్స్ట్రక్షన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ రూల్ 46 అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇందులో రూల్స్లోకి వెళ్ళి 48 కన్నా మనం ఓపెన్ చేసుకున్నట్లయితే రూల్ 46 వచ్చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ సంబంధించిన అప్డేట్ ఒకటి ఇవ్వటం జరిగింది. ప్రొవైడెడ్ దట్ ద బోర్డ్ మే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్ by notification specify the number of digits of HSN code for goods or services that a class of registered person shall be required to mention. So point number 1 లో number of digits of HSN for goods or services అంటే మనం SCSని కూడా HSN లోనే ఇంక్లూడ్ చేస్తారు అని అనుకోవచ్చు. that a class of registered persons shall be required to mention. సో ఏ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఎన్ని హెచ్ఎస్ఎన్ కోడ్స్ మెయింటైన్ చేయాలి అనేది నోటిఫికేషన్ ద్వారా తెలియచేస్తామని అన్నారు. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏ క్లాస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ విచ్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ షాల్ బి రిక్వైర్డ్ టు బి మెన్షన్డ్ బై ఆల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే క్లాస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైతే చెప్తారో వాటికి ఆ స్పెసిఫైడ్ గూడ్స్ సంబంధించి ఎన్ని డిజిట్స్ హెచ్ఎస్ఎన్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్తారో ఆల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఖచ్చితంగా అన్ని డిజిట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ దట్ వుడ్ నాట్ బి రిక్వైర్డ్ టు మెన్షన్ హెచ్ఎస్ఎన్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఎవరు హెచ్ఎస్ఎన్ కోడ్స్ అనేది మెయింటైన్ చేయని అవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసేయటం అనేది జరిగింది. అంటే అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 4 digits ఆర్ 6 digits అని, సెకండ్ పాయింట్ వచ్చేసి స్పెసిఫైడ్ కెమికల్స్ గాను 8 digits కింద, అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి లెస్ దాన్ 5 crores టర్నోవర్ ఉన్న వాళ్ళు B2Cకి ఎవరైతే బిల్స్ రాస్తున్నారో వాళ్ళు హెచ్ఎస్ఎన్ అనేది మెయింటైన్ చేయకపోయినా పర్వాలేదు అని మనకి రూల్ 46లో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో GSTR 1 ఇన్స్ట్రక్షన్స్లో మీకు రూల్ 46లో ఎవరికైతే హెచ్ఎస్ఎన్ మెయింటైన్ చేయాలి అని చెప్పారో వాళ్ళకి మటుకు హెచ్ఎస్ఎన్ టేబుల్ 12 ఆఫ్ GSTR 1లో హెచ్ఎస్ఎన్ అనేది వేస్తే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళకి వెయ్యకపోయినా పర్వాలేదు. లేదు మేము మెయింటైన్ చేస్తున్నాము అందరికీ B2B అయినా B2C అయినా ఎగ్జామ్టెడ్ అయినా వేటికైనా సరే మేము హెచ్ఎస్ఎన్ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఇవ్వటంలో తప్పు లేదు. ఇన్ కేస్ రూల్ 46లో చెప్పిన విధంగా హెచ్ఎస్ఎన్ కోడ్స్ కనుక మనం వెయ్యకపోతే మనకు వచ్చే ఇబ్బంది ఏంటి? మనకి ఏవైతే స్పెసిఫైడ్గా చెప్పలేదో అవన్నీ కూడా జనరల్ పెనాల్టీలోకి రావటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ పెనాల్టీ కింద మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎనీ పర్సన్ హూ కాంట్రవెన్స్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ రూల్స్ made thereunder for which no penalty is separately provided for in this act shall be liable to penalty which may extend to 25,000 rupees. So మనకి GSTR 1లో హెచ్ఎస్ఎన్ కోడ్స్ కనుక వేయకపోతే అంటే ఇక్కడ నుండి మ్యాండేటరీగా మే 2021 రిటర్న్ నుంచి మనం హెచ్ఎస్ఎన్స్ అనేది వేయాలి. అంటే రూల్ 46లో ఎవరికైతే చెప్పారో వాళ్ళకి మటుకు మనం GSTR 1లో హెచ్ఎస్ఎన్స్ అనేవి వేస్తే సరిపోతుంది. ఒకవేళ GSTR 1లో హెచ్ఎస్ఎన్స్ కనుక మనం చూపించకపోతే బోత్ CGST అండ్ SGST ఓవరాల్గా పెర్ రిటర్న్ 50,000 రూపీస్ వరకు మనకి పెనాల్టీ పడటానికి అవకాశం ఉంది. ఈ విధంగా నాకు GST సైట్లో కానీ GST వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కానీ ఎక్కడైనా B2C లెస్ దాన్ 5 crores టర్నోవర్ ఉన్న వాళ్ళకి B2Cకి సంబంధించిన హెచ్ఎస్ఎన్ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి అఫీషియల్గా ఏదైనా చూపించగలవా అనే ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్స్ ఇవ్వండి. దానికి సంబంధించి ట్విట్టర్ పోస్ట్ ఒకటి అవైలబిలిటీలో ఉంది. అది మనకి April 19, 2021లో మనకి ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఇప్పుడు ఆ వీడియోని కూడా చూద్దాం.
ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ని ఏ విధంగా బేస్ చేసుకుంటారు? ట్విట్టర్లో కాకుండా మనం జిఎస్టీ సైట్లోకి gst.gov.in వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వచ్చి జిఎస్టీ నాలెడ్జ్ పోర్టల్ అనేక కనిపిస్తుంది కానీ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ఫైల్ రిటర్న్స్కి వెళ్ళినట్లయితే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ అయిన GSTR1 ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది సంబంధించిన యూజర్ మాన్యువల్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనం టేబుల్ 12 అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన హైపర్ లింక్ అనేది ఇక్కడ రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే బిఫోర్ మే 2021 రిటర్న్ ఏ విధంగా ఫైల్ చేస్తాం అనేది మనకి ఆల్రెడీ తెలిసే ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. ఈ యూజర్ మాన్యువల్లోకి వచ్చి చూసుకున్నట్లయితే టేబుల్ 12 HSN వైజ్ సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఫ్రమ్ మే 2021 ఆన్వర్డ్స్. సో ఇందులో మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ నోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో ఈ నోట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే మీరు మినిమం 3 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లోనే మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ముఖ్యమైన మనకి ఇంపార్టెంట్ పాయింట్ based on the aggregate annual turnover AATO and the type of supplies made by the taxpayer, HSN code that taxpayer can enter in table 12 of the GSTR1 is displayed. Aggregate turnover in the preceding financial year up to 5 crores అంటే 5 crores or less than 5 crores turnover ఉన్న వాళ్ళు B2B సప్లైస్ కనుక చేస్తున్నట్లయితే వాళ్ళు 4 digits ఆర్ అబోవ్ అనేది మెయింటైన్ చేయాలి. అప్ టు 5 crores టర్నోవర్లోనే B2C డీల్ చేస్తున్న వాళ్ళు 4 ఆర్ అబోవ్ మీరు మెయింటైన్ చేయొచ్చు, లేదా ఇది ఆప్షనల్. అండ్ అదేవిధంగా మోర్ దెన్ 5 crores టర్నోవర్ ఉన్న వాళ్ళకి B2B ఆర్ B2C మీరు ఏం డీల్ చేస్తున్నా కూడా 6 ఆర్ అబోవ్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటారు. టేబుల్ 12లోకి వచ్చినప్పుడు అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ చెక్డ్. ముందు ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత టర్నోవర్ ఉన్నది అనేది అది చెక్ చేసుకుని దానికి సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ మనకి ఇవ్వటం జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ కేస్ యాన్యువల్ అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ ఫైనాన్షియల్ ఇయర్ 2 అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ విల్ బి యూజ్డ్. అంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ టర్నోవర్ కనుక లేనట్లయితే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ టర్నోవర్ని క్యాలిక్యులేట్ చేసుకుని సో ఆ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇస్తారంట. In case the aggregate annual turnover is not available, taxpayer will be categorized as less than or equal to 5 crores category. మన టర్నోవర్ ఎంత అనేది జిఎస్టీ పోర్టల్లో కనుక అప్డేట్ అవ్వకపోతే మనల్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 crores కేటగిరీగా కన్సిడర్ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్కి 8 digit HSN వేయాలి అనే కండిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫారిన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1992 ద్వారా మనకి నోటిఫికేషన్ నెంబర్ 34 డేటెడ్ సెప్టెంబర్ 11, 2000లో షిప్పింగ్ బిల్ మీద ఖచ్చితంగా 8 digits HSN కోడ్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లో దాని HSN కోడ్ని ఇండియన్ టారిఫ్ కోడ్గా పిలిచేవాళ్ళు. అదే ఇప్పుడు మనకి HSN కోడ్గా మన వాడుకలో ఉంది. ఈ నోటిఫికేషన్ ఇంకా లైవ్లో ఉంది కాబట్టి మనకి అక్కడ జిఎస్టీలో కూడా 8 digits HSN వేయాలి అని ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని కన్క్లూడ్ అయ్యాము. సో ఇక్కడ జిఎస్టీలోకి వచ్చేసరికి మీరు 4 digits ఈవెన్ దో ఎక్స్పోర్ట్స్ అయినా కూడా 4 digits HSN వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా 8 digits జిఎస్టీలో వేయాలి అని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎటువంటి నోటిఫికేషను లేదు. ఆ నోటిఫికేషన్ DGFTకి సంబంధించింది. GSTR1లో టేబుల్ 12లో లెస్ దాన్ 5 crores టర్నోవర్ ఉన్న వాళ్ళు B2C ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనం నోటిఫికేషన్స్ ద్వారా అండ్ అలాగే ట్విట్టర్ పోస్ట్ ద్వారా జిఎస్టీ పోర్టల్లోనే అవైలబిలిటీ ఉన్న ఫైలింగ్ మాన్యువల్ ద్వారా కూడా మనం కన్క్లూషన్కి రావటం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్కి మీ స్టాఫ్కి షేర్ చేయండి. మీకున్న డౌట్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.